ఈ ఊళ్ళో చాలామంది కుటుంబంతో ఉన్న గుండె సంబంధ వ్యాధులతో ఉన్నారు. వాళ్ళకు హెల్పింగ్ ఉంటుంది, ఒక క్యాంపు పెట్టమని. అది ఈ డేట్ దొరికింది. దానికోసం మన మొత్తం డిఎండిఓ గారు, ఆ తర్వాత రూరల్ ఆర్బీఎస్కే టీం మొత్తం పనిచేసి దాదాపు 60 మంది పేషెంట్లను తీసుకురావడం జరిగింది ఇక్కడికి. ఆ తర్వాత మాతా శిశు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసి చాలా బాగా చేశారు. ఎవరు కూడా మాకు బాధపడకం చేయలేదు, చాలా ప్రేమతో పనిచేశారు. లేకపోతే ఇంకా సక్సెస్ఫుల్గా కాదు క్యాంపు. అవసరమైన అన్ని వనరుల్ని వాళ్ళు సమీకరించి పెట్టిండ్రు. దీనికోసం సత్యసాయి సేవా సమితి నుండి, సిద్దిపేట నుండి డాక్టర్లు వచ్చారు. అన్ని పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్ళను అక్కడికి రమ్మని చెప్తారు. వాళ్లకు ఎంబడిన అటెండెన్స్కు కూడా ఇద్దరికి టోటల్ అన్ని సేవలు ఉచితంగా చేస్తారు. ఇలాంటి అవకాశం మీకు ఇచ్చిన ఆరోగ్యం బాగుండాలని. చాలామంది పిల్లలు పొద్దున ఏం టిఫిన్ చేయకుండా పోతారని రాగి జావా కార్యక్రమం పెట్టిండ్రు. ఇప్పుడు అందరికీ తెలుసుకోవచ్చు, ఒక 2 years కింద తెలియదు. అప్పుడు మనకు ఈ మొత్తం తెలంగాణలో జగిత్యాల డిస్ట్రిక్ట్ మొత్తం మనకి 15,000 మందికి మంచినాము. ఆ తర్వాత ఈరోజు తెలంగాణ మొత్తం మంచడానికి కారణం ఎవరు అంటే మన ఎమ్మెల్యే గారు. అక్కడ సీఎం ఆఫీస్ పోవాలన్నా, సెక్రటరియట్ పోవాలన్నా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ ఫైల్ కోసం ఒకరోజు మార్నింగ్ 10 నుంచి 3 వరకు జరిగిన మాతోనే. ఒక నియోజకవర్గం కాదు, మొత్తం తెలంగాణ కోసం తెలియదు. పిల్లలందరూ ఏంటంటే మార్నింగ్ చాలా మంది పనికి వెళ్ళిపోతారు 6:37 అప్పటికే టిఫిన్ ఏమి ఉండదు. స్కూల్కి వెళ్ళిన పిల్లలకు పగటి వరకు భోజనం ఉండదు. ఆ రాగి జావా అనేది ఆరోగ్యకరం అండ్ వాళ్ళకు కంప్లీట్ ఉంటే ఆకలి లేకుంటే వాళ్ళు చదువుకునేది సరిగ్గా అర్థమవుతుంది, అందరికి ఉపయోగపడుతుందని ఫాలో చేసి చేయించారు. డాక్టర్లందరికీ మా ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి హాస్పిటల్ సిద్దిపేట దగ్గర కొండపాక అనే గ్రామంలో 100 బెడ్ హాస్పిటల్ 1 సంవత్సరం కింద స్థాపించడం జరిగింది. ఈ ట్రస్ట్ శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఈ దేశంలో 4 చైల్డ్ హార్ట్ కేర్ హాస్పిటల్స్, 6 మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ పెట్టి పిల్లలకి పుట్టుకతో గుండె ప్రాబ్లంలు ఏమున్నా కూడా వాటిని పూర్తిగా నయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. హాస్పిటల్స్లో అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా ఇస్తాము. మెడికల్ ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ అటెండర్స్ వస్తే వాళ్ళిద్దరికి అకామిడేషన్ మరియు ఫుడ్ కూడా మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా పూర్తిగా ఉచితంగా ఇచ్చి వాళ్ళని నయం చేసి పంపించడం అనేది మా ఉద్దేశం. హాస్పిటల్లో పేషెంట్లు ఎలాగ ట్రీట్ చేస్తాము, ఇలాగ అవుట్ రీచ్ క్యాంప్స్ ఇలాగా గవర్నమెంట్ తోటి స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి పనిచేసి బయటకు వచ్చి ఎవరికైనా అవసరం ఉన్న పిల్లలని ఇలాగ స్క్రీనింగ్స్ చేసి వాళ్ళని మన హాస్పిటల్కి తెప్పించుకొని వాళ్ళకి ఆపరేషన్స్ చేసి నయం చేయడం అనేది మా ఉద్దేశంతో. అందుకని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన గైడెన్స్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు దేవుళ్ళు అనే ఒక నానుడి మేరకు జగిత్యాల శాసనసభ్యులు ఒక సామాజిక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించినటువంటి సంజయ్ కుమార్ గారు అంటే ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా సమాజం ఆరోగ్యంగా ఉంటేనే, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటున్న ఒక లక్ష్యంతో ఈ సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్ వారిని సంప్రదిస్తూ గత 1 నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయంలో ఈ పుట్టుకతో వచ్చిన హృద్రోగ సమస్యలకు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి, దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్కు ఎక్కడికో వెళ్ళి అనవసరంగా ఖర్చు చేసుకొని చాలా ఆర్థిక ఇబ్బందులు పాలవుతారు. దీనికోసము ఈ సత్యసాయి సమితి వారు ఇక్కడ సిద్దిపేట దగ్గర కొండపాక అనే ఊరిలో ఫ్రీ హాస్పిటల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రీ హాస్పిటల్లో మీకు మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. మీకు ఉండడానికి సౌకర్యము, ఫుడ్ మరియు ఆపరేషన్ అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఒక్క రావడం పోవడం ఖర్చు మాత్రం మీరు భరించుకుంటే అన్ని కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. కొండపాకలో ఈ సాయి సంజీవని హాస్పిటల్ కొండపాక బ్రాంచ్ నుండి ఈరోజు జగిత్యాల
ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ జిల్లా మొత్తంగా ఉన్న చిన్న పిల్లలు పుట్టుకతో గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళను పిలిపించాలనే ఆలోచనతోటి వైద్య సిబ్బంది కావచ్చు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం, ఈ సందర్భంలో 100 పైన పేషెంట్స్ రావడం, 60 నుంచి 70 మంది ఇప్పటికే వాళ్ళకు గుండె వ్యాధి ఉన్నదని చెప్పి ఆ చిన్నారులు కూడా ఇక్కడ ఐడెంటిఫై అయింది. ఈ విషయంలో నేను రాజకీయాలకు రాకముందు దాదాపు 20-25 ఏళ్ల కింద ఒక చిన్న పాపను తీసుకొని ఈ స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తూ ఉంటే హైదరాబాద్కి చెందిన ఒక దళిత కుటుంబీకులు మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి ఆరోగ్యశ్రీ స్టార్ట్ కాదు. అప్పుడు మేము రోటరీ స్వచ్ఛత సేవలో ఉన్నాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా సేవ్ ఏ చైల్డ్ అది ఒక ప్రోగ్రామ్ వచ్చింది. దాంట్లో భాగంగా బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్లో ఆ చిన్నారికి ఆపరేషన్ చేస్తే ఒక మంచిగా పెళ్ళై పెద్దగా పోయింది మన ఐదు. అట్లా ఆ రకంగా అప్పుడు చిన్నగా తర్వాత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేయడం ఏమేం చేసినా కానీ ఈ పెరుగుతున్న జనాభాకు సరిపోయే విధంగా ఈ పేద దేశంలో ఇప్పటికి కూడా ప్రభుత్వ వైద్యం కొంత సరిపోని పరిస్థితి దేశంలో ఉంది. అలా ఎమ్మెల్యే కూడా చేయలేదా అనుకుని మాట్లాడవచ్చు, వక్రీకరించవచ్చు. అది సో ఇటువంటి సందర్భంలో ఇది పేద దేశమే కాదు, ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలైన అమెరికా, లండన్ వైపులో కూడా రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛత సంస్థలు పనిచేస్తాయి. ఇటువంటి మనం పేద దేశంలో ఉత్తరహల్లిలోని మధుసూదన సాయి గారు పుట్టపర్తి సాయిబాబా గారి డిసైపుల్, వారి శిష్యులు, ఇక్కడ శర్మ గారు, మన దగ్గర ఉన్న వీళ్ళందరూ కలిసి ఉత్తరహల్లిలో ఒక పెద్ద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక మెడికల్ కాలేజ్, అక్కడ ఇంకా వివిధ రంగాల్లో అక్కడ సేవలు అందిస్తున్నారు. ఆ ట్రస్ట్ హాస్పిటల్ కూడా నేను ఇక్కడ నాతోటి డాక్టర్ నాగరాజు గారు, వారి మిస్సెస్ అందరం కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా ఈ కొట్టపాక ఆసుపత్రి ప్రారంభోత్సవ సందర్భంలో నన్ను ఇక్కడ సత్యసాయి సేవ ట్రస్ట్ సభ్యులు అప్పుడు శ్రీకాంత్ గారు, వారి మిత్ర బృందం శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా రావాలి, ఉదయాన్నే ఉంటుందంటే నేను ఇక్కడ ఖమ్మంలో ఏదో ప్రోగ్రామ్ వేస్తా ఉన్నాను. నేను అనుకున్నా ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఉండి పొలిటికల్ ప్రోగ్రామ్ వేస్తా ఉన్నాను. నేను అనుకున్నా మళ్ళీ జైత్యాలు వస్తే పోవడం అవుతుందో లేదో పొద్దున అని చెప్పి కొన్ని సిద్ధిపేటలో హోటల్ తీసుకుని అక్కడ ఉండి ఉదయాన్నే ఆనాడు కొండపాకలోని హాస్పిటల్ హోమం ద్వారా, ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే హోమం జరిగింది. ఆ హోమంలో కూడా పాల్గొనే భాగ్యాన్ని కల్పించిన ఆ సత్యసేవ ట్రస్ట్ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా కూడా అవకాశాలు కల్పించడం ఒక భాగ్యం. ఆ భగవంతుడు కావచ్చు, జైత్యాల ప్రజలు కావచ్చు, మిగతా నా మిత్రులు, ఇలాంటి మిత్రులు అందరూ కూడా, సోదర సమాలు అందరూ కూడా నాకు ఒక భాగ్యం కల్పిస్తున్నారు అనుకున్నాను. దాంట్లో భాగంగా మరి జైత్యాల్లో కూడా ఇది చేయాలి. చాలాసార్లు చిన్నపిల్లలు తీసుకుని వస్తే నేను కూడా ఎన్నోసార్లు రీల్స్కు అక్కడ పంపించాను, కానీ అక్కడ ఒత్తిడి ఎక్కువైతాం. జస్ట్ నిన్ననే కలిసిన డాక్టర్ రమణ గారని లండన్ నుంచి వచ్చి చెప్తా ఉండే ప్రతిభాలో కూడా మనం ఎప్పుడు చేస్తున్నారంటే నెక్స్ట్ వీక్ నుంచి ప్రతిభాలు చేస్తున్నాం. లింక్స్లో కూడా చేసింది కదా అంటే మొన్ననే కంప్లీట్. అంటే ఎంతమంది ఉండే ప్రాబ్లంతో చిన్నపిల్లలు అంటే విదేశాల నుంచి కూడా డాక్టర్స్ వచ్చి సేవ చేయాల్సిన అవసరం పడతాం. అలాంటి పరిస్థితులలో మన జైత్యాల కేంద్రంగా ఈనాడు ఇలాంటి శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడి సభ్యులు మా శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు, అదేవిధంగా హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో ఉంటున్న మా శర్మ గారిని ఇద్దరు కలిసి పొద్దున బ్రేక్ఫాస్ట్ కలిసిన వెంటనే మళ్ళీ నాకు రేపు 9:30 వారపతిలో ఉంది, ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి అనుకుని గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ముఖ్యమంత్రిగా రమ్మని కోరడం జరిగింది. మరి ముఖ్యమైన పని మీద రాలేకపోయారు. మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తే ఇప్పుడే చూసాం, కొత్తపేట, వెల్లడూరు మండలం, బుగ్గారం,
అమ్మకంపేట అంటే జగసాగర్ ఎక్కడెక్కడ నుంచో జిల్లా నలుగురు నుంచి చిన్నారులు తీసుకొని నా మీద నమ్మకంతో వచ్చారు. అమ్మ మీరు ఈ నమ్మకంతో ఏదైతే వచ్చిందో మా సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా తప్పకుండా వారికి సేవలు అందిస్తామని చెప్పి కూడా మాట ఇస్తా ఉన్నారు. ఉండే వైద్య నిపుణులు డాక్టర్ గారి పేరు కూడా చేస్తూ కుమార్ గారు కూడా వచ్చారు. అంటే సేవా తత్పరులైన టీం ఉంది కాబట్టి ఈ మీటింగ్ కాదు, మేము పిల్లలు పరీక్ష చేస్తామని చెప్పి అక్కడ ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 5 ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళని మీటింగ్ స్టార్ట్ కాకముందే ఐడెంటిఫై చేసేసాం. ఎంతమందినైనా చేయడానికి సిద్ధంగా ప్రతిరోజు 3 ఆపరేషన్ చేసే విధంగా 80,000 చదరపు అడుగుల్లో సిద్దిపేట జిల్లా కొండపాకలో ఈ హాస్పిటల్ ఉన్నది. ఇంతకుముందు మా తోటి డాక్టర్లు కూడా ఇలాంటి మొహమాటలు లేకుండా సామాన్యంగా చెప్పారు. అంటే మాకు కూడా ఇంకా అంత అంటే సేవ చేసే ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంత అవగాహన కూడా రావాలనే ఆలోచనతోటి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి అది మామూలు కాదు. 100 మంది పేషెంట్ ఇక్కడ నుంచి పోయిందంటే భోజనము మందులు అన్ని కూడా ఉచితం. పేషెంట్తో వెళ్ళే తల్లికి తండ్రికి కూడా ఆ రకమైన సదుపాయం ఏర్పాటు చేశారు. అలాంటి కార్యక్రమం అదేవిధంగా పెద్ద ఎత్తున 1 కోటి మంది పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విధంగా సాయి షుగర్ చెప్పి రాగి జావా ప్లస్ బెల్లం కలిపి పిల్లలకు ఇస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని 2015లో జగిత్యాల పట్టణంలోని చిన్న స్కూలు పురాణపేట ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ చేసింది. అప్పుడు నేను ఎవరో డాక్టర్గా ఉండి మా మంత్రులు రాజశేఖర్, శ్రీనివాసు, శ్రీకాంత్, బొడ్డరాజు, శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి తీసుకుపోయినాం స్కూల్కు. అప్పటి ఎమ్మెల్యే ఎందుకంటే మన రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ స్వచ్ఛంద సేవలో మొదటి నుంచి నేను కాదు మా నాన్నగారు కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ ద్వారా రైల్వే స్టేషన్ పెట్టినప్పుడు అధ్యక్షులు రమణయ్య సార్ సెక్రటరీ ఎప్పటికప్పుడు ఉన్నారు. ఈ స్వచ్ఛంద సేవల బాగా చిన్నగా స్టార్ట్ చేసినవి చాలా మందికి తెలియదు. ఆ చిన్నగా స్టార్ట్ అయిన కార్యక్రమం ఇంతింతాయి అంతింతాయి ఈనాడు 1 కోటి మంది పిల్లలకు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 21 లక్షల మంది పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఈ సాహిత్య కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతిరోజు. ఒక సందర్భంగా ప్రభుత్వంలో కొన్ని జరగాలంటే అఫీషియల్గా పోవాలి, లేకపోతే ఏ కొద్దిగా అధికారైనా కానీ ఇన్స్పెక్టర్ చేసినట్టు. కాబట్టి ఆ సందర్భంలో నాకు ఇక్కడ జగిత్యాల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అక్కడికి వెళ్ళి ఈ ప్రతిపాదన పెట్టి ఇది కంటిన్యూ అప్పుడు గత ప్రభుత్వంలో కూడా కంటిన్యూ చేసినాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కొద్దిగా డిలే అయిన సందర్భంలో ముందుండి ఈ కార్యక్రమాన్ని దాదాపు పూర్తి చేసినాక ఎంఓయూ ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చేటప్పుడు నా కాలు వినడం వల్ల వెళ్ళలేదు. మన గౌరవ మంత్రి గారు అద్దె లక్ష్మణ్ కుమార్ గారు మన వాళ్ళు సంప్రదించి వెళ్ళి ఫైనల్గా అప్పుడు చేసి ఇప్పుడు మొత్తం ప్రభుత్వ పాఠశాలకి అందిస్తాను. నేను వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపించింది. జగిత్యాల అంగడిగద్దల్లో నివాసం ఉండే తుమ్మ మణిచందన వాళ్ళ తండ్రి మిషన్ ముట్టుకుంటాడు. అనుకోకుండా అప్పుడు కార్యక్రమం ఉండింది. వాళ్ళు కూడా ఈ అమ్మాయి మణిచంద్ర తల్లి తండ్రి కూడా అక్కడికి వచ్చి నాకు ఫోటోలు కూడా దిగింది. అట్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో గొప్పగా ముద్దనహల్లి కేంద్రంగా బెంగళూరు దగ్గర నందిగిరి దగ్గర ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీధర్ బాబు గారు కూడా మనం చెప్తా ఉన్నాం. నేను కూడా వచ్చిన అక్కడికి అని చెప్పి చెప్తా ఉన్నాను నాతో. సో ఈ రకంగా సత్యసాయి సేవా ట్రస్ట్ మధుసూదన్ సాయి గారి ఆశీస్సులతో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నిరంతరం సేవకే అంకితమైన శర్మ గారు కావచ్చు, వారి మిత్ర బృందం, జగిత్యాలకు సంబంధించిన శ్రీనివాసు, శ్రీకాంత్ వారి మిత్ర బృందం గొప్ప కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసి పేద ప్రజలకు సేవ చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.